ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా చెల్లెలు సరస్వతికి పెళ్ళై చాలా సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. నాకు దమయంతి పుట్టినప్పుడు సరస్వతి నా దగ్గరే ఉంది. ఆ టైంలో నాకు ఆరోగ్యం బాగోలేకపోతే సరస్వతే దమయంతిని చూసుకుంది. ఆ పెంచిన ప్రేమతో దమయంతిని దత్తత ఇవ్వమని అడిగింది. మీ నాన్న కూడా సరే అన్నారు. అయితే దమయంతి మా కూతురని ఎవరికీ చెప్పకూడదు అని సరస్వతి మా దగ్గర మాట తీసుకుంది. నువ్వు మా సొంత బిడ్డవి కావు అని ఎలా అయితే మేమెవరికీ చెప్పలేదో, అలా దమయంతి మా కన్న కూతురు కాదు అని ఎవరికీ చెప్పలేదభి. నువ్వు మా కన్న కొడుకువి కాదంటే మేమెంత బాధపడతావు. దమయంతే తన కూతురు కాదంటే సరస్వతి కూడా అంతే బాధపడుతుంది. అందుకే మీ నాన్న నేను ఈ రహస్యాన్ని దాచిపెట్టావు. మీది ఎంత మంచి మనసత్తయ్య. అమ్మ లేని అభయ్ గారిని మీ కన్న కొడుకులా పెంచారు. పిల్లలు లేని మీ చెల్లికి మీ కన్న కూతుర్ని దత్తతకిచ్చారు. మీరు చాలా గొప్పవారత్తయ్య. కన్న కూతురు కళ్ళ ముందే ఉంటూ పెద్దమ్మ అని పిలుస్తుంటే అది భరిస్తూ అమ్మా అని పిలిపించుకోవాలనున్నా ఓపికగా ఉంటూ నువ్వు ఎంత నలిగిపోయి ఉంటావో నేను అర్థం చేసుకోగలనమ్మా. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. ఈ రహస్యాన్ని మీరు కూడా మీ గుండెల్లో దాచుకోండి. ఈ నిజం ఇంకెవ్వరికీ తెలియకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.